ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతా కార్డు అమలుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతా కార్డు అమలుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పూర్తి స్పష్టత ఇవ్వకుండానే జీతాల్లో కోత విధించడం సరైంది కాదని మండిపడ్డారు. నాచారం డిపిఎస్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కొమరయ్య, టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడారు. ఆరోగ్య భద్రతా కార్డు అమలులో అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కొమరయ్య, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు డిపెండెంట్ల ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు పూర్తి వివరాలు తెలియచేయకుండా జీతాల్లో 1.5% కోత విధించడం అన్యాయమని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మండిపడ్డారు. డిఏ, పీఆర్సీ ఇవ్వకుండా కొత్తగా కోతలు విధించడం సరైంది కాదన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే డీఈఓ, ఎంఈఓ ఖాళీలను భర్తీ చేసి అకాడమిక్ వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరికే కోత విధించాలని, పిల్లల వయస్సు పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల వైద్య సేవలపై అన్లిమిటెడ్ చికిత్స అందించేలా హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ లాంగ్ స్టాండ్ పెండింగ్ ఉన్న హెల్త్ కార్డు గవర్నమెంట్ టీచర్స్కు అందరు టీచర్స్కి ఇవ్వాలని మా డిమాండ్ ఉంది. అందులో ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కే దీన్ని పరిమితం చేశారు. తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ స్కూల్స్ కానీ అన్ని సొసైటీలో నడిచే మోడల్ స్కూల్స్ కూడా ప్రతి టీచర్కి కూడా ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయాలన్నది మా డిమాండ్. తర్వాత ఈ హెల్త్ కార్డు ఇష్యూ చేయకముందే తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరికీ టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే కట్ చేసిన ఇప్పుడు ఇమీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. దానికి తోడుగా ఈ అమౌంట్ను ఏదైతే కట్ అయిందో తర్వాత గవర్నమెంట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ కూడా టైంలో రిలీజ్ చేసి దాన్ని ఒక ట్రస్ట్కు సఫిషియెంట్గా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ను తర్వాత గవర్నమెంట్ తరఫున ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్తో అకౌంట్స్ మేనేజ్ చేయాలి. ప్లస్ ఈ హెల్త్ కార్డుతో ఏ హాస్పిటల్స్ అలో చేస్తాయి అనేది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అలో చేయాలి. దానికి ఒక రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళకి అమౌంట్తో రిస్ట్రిక్షన్ లేకుండా డిపెండ్ ఆన్ ది డిసీజ్ బట్టి ఆ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయాలని కూడా మా డిమాండ్. తర్వాత అందరు ఎంప్లాయీస్కు ఒకే విధంగా పర్సంటేజ్ కట్ అయినప్పుడు ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీ టీచర్స్కు డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. అది అమౌంట్ను బట్టి వాళ్ళకు ఫెసిలిటీస్లో ఏ విధంగా దాన్ని వర్తింపజేస్తారనేది కూడా క్లియర్గా క్లారిటీ ఉండాలి. తర్వాత ఈరోజు గవర్నమెంట్లో మీటింగ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నది మా కోరిక. ఇంతవరకు మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు నేను రిపీట్ చేయకుండా ఆ సేమ్ పాయింట్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంది. వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కాకపోతే మేము ఇంతకుముందు నుంచి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ చేస్తూ వస్తుంటే కొన్ని ఇష్యూస్ మీద కొన్ని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గురుకుల ట్రస్ట్ స్కూల్స్, గురుకుల మోడల్ స్కూల్స్కు టైమింగ్ మార్చారు. అదేవిధంగా జ్యోతి పూలే బీసీ స్కూల్స్ కూడా, మోడల్ స్కూల్స్ కూడా టైమింగ్ మార్చాలి. తర్వాత ఈ తొందరగా పీఆర్సీ చేయాలి. తర్వాత డిఎస్ క్లియర్ చేయాలి. తర్వాత జీపీఎఫ్ కానీ, తర్వాత 2003 సిపిఎఫ్ హైకోర్టు కూడా డిసిషన్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కావాలని దాన్ని సుప్రీంకోర్టు డిలే చేస్తూ ఉంది. దాన్ని కూడా ఇమీడియట్గా
బట్ మరి నెట్ కేసు విత్డ్రా చేసుకొని ఒకసారి ఆల్రెడీ 25 years 23 years అయిపోయింది. కాబట్టి ఇంకా దాన్ని లిటిగేషన్ చేయకుండా గవర్నమెంట్ సానుకూలంగా ఒక డిసిషన్ తీసుకొని సుప్రీంకోర్టులో లిటిగేషన్ విత్డ్రా చేసుకొని హైకోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మా డిమాండ్. కాబట్టి ఇంకా చాలా విషయాలు టీచర్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. రిటైర్ అయిన టీచర్స్ కూడా వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళకు ఇవ్వలేని పరిస్థితిలో వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కూడా కోరుతూ ఇప్పుడు మా పాయింట్స్ అన్నీ ఏదైతే సమాచారం లేకుండా ఉపాధ్యాయుని అనుమతి లేకుండా తీసుకున్నటువంటి జీతభత్యాల నుండి కోత విధించినటువంటి అమౌంట్ని వెనుకకు ఇచ్చేసి వాళ్ళ ఖాతాలో యథావిధంగా జమ చేసి హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటించిన తర్వాతనే అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశము సబ్జెక్ట్ కరెక్షన్ హాస్పిటల్స్ యొక్క లిస్టుని ప్రకటించిన తర్వాత దానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సంఘ నాయకులు అనుమతి తెలిపిన తర్వాతనే ఈ యొక్క కార్డుకు సంబంధించినటువంటి ప్రీమియంని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వానికి సూచన చేస్తున్నది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుండి ఉపాధ్యాయులందరికీ కూడా సూచన ఏంటంటే మీ అమౌంట్ పూర్తిగా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వంతో బయట చేయడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉన్నది. ప్రతి హాస్పిటల్లో, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నది. ఏదైతే స్పౌజ్కు సంబంధించినటువంటి విషయం ఉన్నదో మరి స్పౌజ్ విషయంలో భర్త నుండి భార్య నుండి ఇద్దరి నుండి కూడా ప్రీమియం కట్ అవుతున్నటువంటి సందర్భంలో ఒకరికి మాత్రమే ఛార్జ్ అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా చాలామంది యువకులు వివాహ వయస్సు మనందరికీ తెలుసు 30-35 సంవత్సరాల వరకు పెళ్లి అన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. కాబట్టి యువకులకు కూడా ఏజ్ లిమిట్ పెంచి వాళ్ళకి ఒక పాలసీ వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేయాలని, ఏదైతే ఉపాధ్యాయుల్లో నెలకొన్నటువంటి అపోహలు డౌట్స్ అన్నిటి మీద ప్రభుత్వానికి నివేదించి ఉపాధ్యాయులకి నష్టం కలగకుండా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చొరవ తీసుకుంటుందని, మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ అప్లోడ్ చేసే విషయం కానివ్వండి, సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే విషయంలో కానివ్వండి, ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఉపాధ్యాయులకి సమయం ఇచ్చి వాళ్ళకి ఊరాట కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కూడా ఉపాధ్యాయుల పక్షాన ఉండి కొట్లాడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ నుండి హామీ ఇస్తూ మరి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.